स्वागतं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। జగద్గురు ఆదిశంకరాచార్య అనేక వేదాంత గ్రంథాలని రచించారు. వాటితో పాటు సామాన్య భక్తులు ప్రార్థన చేసుకోవడానికి అద్భుతమైనటువంటి స్తోత్రాలని అందించారు. శివానందలహరి, సౌందర్యలహరి, నారాయణ షట్పది స్తోత్రము, శివాపరాధ క్షమాపణ స్తోత్రము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, అదే వరుసలో గణేష పంచరత్న స్తోత్రము ఒకటి వెలయించారు. అది మహాగణేశుని మీద ఆయనలో ఉండేటటువంటి విశిష్టమైన 40 గుణాలని 5 శ్లోకాల్లో నింపి ఉంచారు. ఇది ఈ 5 శ్లోకాలు రత్నాలు లాంటివి. ఇవి పాండితీ సభల్లో కానీ శుభకార్యాల్లో కానీ ఈ గణేష పంచరత్న స్తోత్రం చదివి కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. అది సకల శుభాల్ని ప్రసాదించేవాడు, సర్వ విఘ్నాల్ని నివారించేవాడు. ఆ గణేషుని యొక్క మహిమల్ని ఈ పంచరత్న స్తోత్రంలో ఆయన వివరించారు. అది ఆ గణేష పంచరత్న స్తోత్రాన్ని నేను మీతో ఇవాళ పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. మొదటి శ్లోకము: ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. అసురశక్తిని నిర్జరించి మాకందరికీ సంతోషాన్ని కలిగించేటటువంటి స్వామి నీకు నమస్కరిస్తున్నాను. ఇది మొదటి శ్లోకంలోని అర్థం అన్నమాట. రెండవ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాతికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. నిధీశ్వరుడివి, గణేశ్వరుడివి, గజేశ్వరుడివి, మహేశ్వరుడివి అంటే ఆయన యొక్క ఐశ్వర్య స్వరూపాన్ని అంతా కూడా రెండవ శ్లోకంలో నిక్షిప్తం చేశారు. మూడవ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సమస్తలోక శంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరాం నమస్కరాం నమస్కరోమి భాస్వరం. నీకు నమస్కరిస్తున్నాను. నీవు తేజోస్వరూపుడివి, నీవు కృపాకరుడివి. మేము చేసేటటువంటివి ఏవైనా తప్పులుంటే వాటిని క్షమించేటటువంటి కృపాకరం క్షమాకరం ముదాకరం మాకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి వాడు, యశస్కరం మాకు కీర్తి ప్రతిష్టలను కూడా తెచ్చిపెట్టేటటువంటి ఘనత నీకు ఉంది స్వామి. నీకు నమస్కరిస్తున్నాను. నాలుగో శ్లోకంలో అకించనార్తిమార్జనం చిరం తనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. దీంట్లో చక్కటి మాటని ప్రయోగించారు. పురారి పూర్వనందనం. త్రిపురాసురుణ్ణి సంహరించినటువంటి వాడు మహేశ్వరుడు పురారి. పూర్వనందనం ఆయన ప్రథమ పుత్రుడు అయినటువంటి గణేశ నీకు నేను నమస్కరిస్తున్నాను. ధనంజయాది భూషణం. ధనంజయుడు అంటే అర్జునుని చేత బాగా కొనియాడబడినటువంటి వాడివి.
అనండి, స్వామి నీకు నమస్కారము. ఇంకా ఐదవ శ్లోకం, నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. విచింతయామి సంతతం, నీ యొక్క చింతన, నీ గురించినటువంటి ఆలోచన ఎప్పుడు నేను చేస్తూ ఉంటాను. నా హృదయంలో నివసించేటటువంటి ఓ గణేశ, నీవు నాకు ఏ ఆపదలు రాకుండా నాకు కాపాడు అనేటటువంటిది 5వ శ్లోకం అన్నమాట. దీంట్లో వాడినటువంటి మాట ఇంకొకటి అద్భుతమైనది ఏమిటి, అంతకాంతకాత్మజం. అంటే అంధకాసురుణ్ణి చంపినటువంటి వాడు కూడా శివుడు. అంటే గణేశ స్తుతి చేస్తూ ఆయన తండ్రి అయినటువంటి ఈశ్వరుని యొక్క ఐశ్వర్యాన్ని, ఆయన విభూతిని, ఆయన యొక్క మహిమని కూడా చక్కగా పొగిడారనమాట. అంటే ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఈశ్వరుని స్తుతించినట్టు ఉంది, గణేశుని స్తుతించినట్టు ఉంది. ఇంకా 6వ శ్లోకము, ఇది పంచరత్నాల్లోది కాదు కానీ ఫలశ్రుతి ఇస్తున్నారనమాట. గణేశ పంచరత్న స్తోత్రం, ఇది మహాగణేశ అన్నారు. మహాగణేశ పంచరత్నం 6వ శ్లోకం, మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతి అభ్యుపైతి శోచిరాత్. ఎవరైతే ఈ పంచరత్న స్తోత్రం చదువుతారో వాళ్ళకి అన్ని ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సత్సంతానము కలుగుతుంది. వాళ్ళ ఏ కార్యము తలపెట్టినా కూడా వాడు ఆ కార్యాన్ని సంపూర్తిగా సమర్థవంతంగా నిర్వహించగలిగేటటువంటి శక్తి వస్తుంది అని చెప్పి ఫలశ్రుతిలో చెప్పారన్నమాట. ఇలాగా 40 విశిష్టమైనటువంటి గుణాల్ని పొందుపరిచినటువంటి 5 శ్లోకాలు అయినటువంటి గణేశ పంచరత్న స్తోత్రము మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీరు కూడా ఈ గణేశ పంచరత్న స్తోత్ర పారాయణ చేసి సత్ఫలితాలను పొందగలరని నేను ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.